శ్రీమాత్రే నమః. ఉపనిషద్దర్శిని 159 బృహదారణ్యకోపనిషత్తు చతుర్థ అధ్యాయం చతుర్థ బ్రాహ్మణం. చతుర్థ పంచమ షష్ఠ బ్రాహ్మణాలలో మైత్రేయికి చేసిన బ్రహ్మ విద్యోపదేశం వివరించబడింది. యజ్ఞవల్క ఋషి తన ఇద్దరి భార్యలలో ఒకరైన మైత్రేయిని పిలిచి, మైత్రేయి, నేను గృహస్థాశ్రమం వదిలి సన్యాసము తీసుకోదలిచాను. దానికై నీ అనుమతిని కోరుతున్నాను. నీకు కాత్యాయనికి నా సంపదను విభజించి ఇస్తాను అన్నాడు. దానికి మైత్రేయి, ఓం మహర్షి, సముద్రాలతో చుట్టబడిన ఈ భూమి అంతా ధనంతో నిండినదవుతుందా? ఈ ధనంతో నాకు ముక్తి దొరుకుతుందా అని అడిగింది. ఈ లోకంలో సమస్త సాధనాలు కలవారికి దొరికే సుఖజీవనము ధనంతో దొరుకుతుంది, కానీ మోక్షము దొరకదు అన్నాడు యజ్ఞవల్కుడు. మోక్షాన్ని ఇవ్వలేని ధనం వ్యర్థం కదా. నీవు దేనిని ముక్తికి సాధనంగా తెలుసుకున్నావో అదే నాకు కూడా ప్రసాదించు అని కోరింది మైత్రేయి. పూర్వం కూడా నీవు బ్రహ్మజ్ఞానాభిలాషతోనే నాకు ఇష్టమైన దానవయ్యావు. ఇప్పుడు కూడా అదే జిజ్ఞాసతో ఉండటం సంతోషం. మోక్షానికి సాధనమైన ఆ బ్రహ్మజ్ఞానము నీకు బోధిస్తాను అన్నాడు యజ్ఞవల్కుడు. నేను చెప్పే మాటలు అర్థం చేసుకుంటూ మననం చేయి, ధ్యానించు, కోరుకో. ఓ మైత్రేయి, ఈ లోకములో భార్య తన భర్తకు ఆనందం పంచడం కోసం అతనితో ప్రేమగా ఉండటం లేదు. తన ఆత్మకు ఆనందంగా ఉంటుంది కాబట్టి ప్రేమిస్తోంది. అదే రీతిగా భర్త తన భార్యను, తండ్రి తన కుమారుని, కుమారుని తండ్రిని తమ ఆత్మానందానికై ప్రేమిస్తున్నారు. ఒకరు ధనాన్ని ప్రేమిస్తుంటే ఒకరు దేవతలను, ఇంకొకరు ప్రాణులన్నిటినీ ప్రేమిస్తున్నారు. ఇలా సమస్తం మీద ఉండే ప్రేమ వారి ఆత్మ గురించే ఉదయిస్తోంది. అందుకే ఇలా విశ్వమాన భాతృత్వానికై పాటుపడే మానవ సమూహాన్ని ఆత్మబంధువులు అంటారు. నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతాత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. వేరొకరు సమస్త కామములందు ప్రీతి కలిగి ఉన్నారు. ఆ సమస్తము ఆత్మ కొరకే కానీ అన్యము కాదు. ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాస స్థితవ్య. ఓం మైత్రేయి, ఆత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞేన నేరగం సర్వం విదితం. ఆ ఆత్మయే దర్శించదగినది, ఆత్మయే వినదగినది, ఆత్మయే భావించదగినది, ఆత్మయే ధ్యానించదగినది. ఓ మైత్రేయి, ఆత్మ యొక్క దర్శనము చేతను, శ్రవణముల చేతను, స్మరణము చేతను, ధ్యానము చేతను సమస్తము అనుభవంలోనికి వస్తుంది. ఆత్మే సర్వస్వరూపము. మన కంటికి కనిపించే సమస్త జీవజాలము సృష్టి సమయంలో ఆత్మ వల్ల పుట్టి లయకాలములో ఆత్మలోనే లీనమైపోతుంది. స్థితికాలములో ఆత్మస్వరూపమై ఉంటుంది. సర్వము ఆత్మస్వరూపమే అవుతుంది. ఈ పరమాత్మను పూర్తిగా తెలుసుకోవటం వల్ల ఆత్మ తానే అవుతున్నాడు. దానివల్ల సర్వం తానే అవుతున్నాడు. భేరీ దుందువులను మ్రోగించినప్పుడు ఆ భేరీ ధ్వని తప్ప వేరేది వినిపించదు. శంఖము పూరించినప్పుడు బాహ్య శబ్దాలు వినపడవు. వీణ వాయిస్తున్నప్పుడు వీణ శబ్దం తప్ప వేరేది వినపడదు. అలాగే ఆత్మదర్శనాన్ని పొందిన తర్వాత ఆ వ్యక్తికి సమస్తము బ్రహ్మస్వరూపంగానే అనిపిస్తుంది. బ్రహ్మజ్ఞానం తప్ప వేరొకటి తోచదు. సదార్ధైదాగ్నే రభ్యాయితాత్ పృథక్ ధూమా వినశ్చర్యంత్యేవం వా అరేస్య మహతో భూతస్య నిశ్వసితమేతత్. తడికట్టెలతో అగ్నిని వెలిగిస్తే
వాటి నుంచి వేరు పొగలు ఎలా అయితే వస్తాయో అలాగే ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలు, సకల విద్యలు అప్రయత్నంగా ఆ పరమాత్మ యొక్క నిశ్వాసల అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో బయటకు వచ్చే గాలి వల్ల కలిగాయి. అందువల్ల ఈ సమస్తము పరబ్రహ్మమే. సశేషం. శుభం భూయాత్.